ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రైట్. ఏంటి భయ్య ఎలా ఉంది ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్క వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుందంట వీళ్ళిద్దరి మధ్య పోటీ? ఏదైనప్పుడు కూడా ఇక్కడ వన్ సైడ్గా అందరూ అన్నది ఏంటంటే 1,00,000 మెజార్టీ అంటారు, కానీ 1,00,000 అవన్నీ మాటలుగా, కానీ కాకపోతే 50 నుంచి 60,000 మధ్యలో వన్ సైడ్గా జనసేన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్కి వస్తుంది. దాంట్లో తిరగలేదు. ఎందుకంటారా, గీత గారిని ప్రజారాజ్యం టైంలో ఆవిడని ఆదరించిన వ్యక్తి వాళ్ళ అన్నయ్య కొన్నిదేళ్ళ చిరంజీవి గారు ఆయన ఇచ్చారు. ఆవిడ నుంచి అప్పటి నుంచి ఆవిడ ఎదిగి ఈ స్టేజ్కి వచ్చింది. అయితే అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆవిడ తాత్కాలికంగా అలా చేసి వెళ్ళిపోయింది తప్ప అప్పుడు కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే పార్టీలో అధికారం లేదు కాబట్టి ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఆవిడ ఏం చేయలేకపోయింది అప్పుడు కూడా. గతకు చూసుకుంటే వంగ గీత గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్కసారి నేనే కాదు వైసీపీ క్యాండిడేట్లు మీరు ప్రశ్నించండి, ఈవిడికి ఉప్పాడ కానీ లేదంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడికైనా వచ్చిందా ఎంపీగా ఉండి? వచ్చి అక్కడ అంటే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే శిలాపలకం ఓపెన్ చేయడానికి వస్తుంది తప్ప ఆవిడ చేసిన వర్క్ అయితే ఏమీ లేదు. అయితే నేను దీనికి ఎందుకు పోల్చారంటే, అంతకుముందు పల్లవరాజు గారు వచ్చి మన కోస్టల్ అంతా కూడా ఒక ఇదేశారు, ఏది రాళ్ళు కొట్టేశారు. అది పోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించవలసిన అవసరం ఆవిడకు ఉంది ఎంపీగా. అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేశాడు, అది పల్లవరాజు గారు చేసినప్పుడు దాన్ని మొత్తం పోయినప్పుడు మళ్ళీ తిరిగి చేయవలసిన ఎంపీ క్యాండిడేట్ గా ఆడుకుంది. ఎందుకు చేయలేకపోయింది, ఎందుకు రాలేకపోయింది అనే దానికోసం అది ఉంది. అంటే నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా చూశారు, ఎంపీగా చూశారు, 2 సార్లు కూడా ఆవిడ తూతు మంత్రంగా వచ్చి చేసింది తప్ప ప్రజలు నా జయంగా ఏమి చేయలేదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి నా ఉద్దేశం. చదువుకున్నారు మీరు ఇక్కడ, ఏం చేస్తా ఉంటారు అసలు? నేను బీటెక్ చదువుకున్నాను. బీటెక్ చదువుకుని కూడా ఈ మత్స్యకార కుటుంబంలో పుట్టాను కాబట్టి మత్స్యకారుని ఇక్కడ వేటకి వెళ్ళడం నాకు తప్పట్లేదు. అదే మత్స్యకార కుటుంబం కాబట్టి మాకు వేట ఉంది. అదే నిజంగా ఆడికి ఏమీ లేదు, జాబే చేయాలనుకుని ఉంటే కనుక బీటెక్ చదువుకుని కూడా ఏం చేయలేకపోతే పరిస్థితి అండి, ఏం చేయలేరు. నేను బీటెక్ చదువుకున్నా కానీ నాకు ఏ జాబు లేదు. జగనన్న వస్తే జాబులు అన్నారు, ఏది ఎక్కడ జాబులు ఇచ్చారు? లేవు, జాబులు లేవు. సచివాలయం ఎంప్లాయ్ అన్నారు. సచివాలయం బీటెక్ చదువుకుని సచివాలయంలో 5,000 పని చేయాలా అనేది నా ప్రశ్న. నేను ఆగిపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అసలు ఇక్కడ మీతో పాటు చదువుకున్న వీళ్ళు? మాతో పాటు చదువుకున్న వాళ్ళు 80% అంటే 100కి 80 మంది జాబులు లేకుండా ఇప్పటికీ ఉన్నారు. ఒక 20 మంది జాబులు వచ్చాయి అంతే. అది కూడా ఎక్కడ జాబులు? అది ఎక్కడ బయట అండి, అదంతా బయట స్టేట్లో, తెలంగాణలో అవ్వచ్చు, బెంగళూరులో, కర్ణాటకలో అవ్వచ్చు అక్కడ. అంటే ఇక్కడ లోకల్ గా అయితే ఏమన్నా కంపెనీలు కానీ ఆర్చరీస్ కానీ ఇలాంటివి ఏమన్నా? లోకల్ గా అయితే ఏమి రాలేదండి. ఏమన్నా వచ్చినా సరే దాంట్లో కూడా లోకల్ లీడర్లు ఫిల్టర్లు చేసి ఇస్తున్నారు. అంటే పలానోడి మన వైఎస్ఆర్సీపీ వాడు మన బ్రాంచ్ షాప్ లో సూపర్వైజర్ గా ఇవ్వండిరా, పలానా అక్కడ ఇవ్వండిరా అని వీళ్ళు ఫిల్టర్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఫిల్టర్ చేయలేదు, అందరికీ ఇచ్చాము, అందరికీ న్యాయం చేసాం, ఆడి వీడు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తున్నాడు తప్ప ఇక్కడ లోకల్ లీడర్లు ఏం చేస్తారనేది ఆయన తెలియకపోవచ్చు. మాకు తెలుస్తుంది కదా లోకల్ లీడర్ ఏం చేస్తారనేది. అది ఇక్కడ జరుగుతుంది. అయితే జగన్ ప్రతి చోట చెప్పింది ఏంటంటే, ప్రతి ఇప్పుడు పాటల్లోనే లేదంటే మాటలోనే ఏం చెప్తున్నారంటే, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమ్మా అంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదు. ఒకటి ఏంటంటే, మంచి అంటే దానికోసం మాట్లాడతాను. ఆయన కష్టకాలం ఉన్నప్పుడు షర్మిలారెడ్డి ఎంతగా కష్టపడదు, ఆయనకి పాదయాత్ర మధ్యలో ఉండిపోయినా పాదయాత్ర కంప్లీట్ చేసింది. అంటే ఆయన కోసం చేసిందా లేదా? ఆవిడ మంచిగా కదా. ఇప్పుడు ఆవిడని ఎందుకు బయటకు వచ్చింది? ఆయన మీద నచ్చగా కదా, ఏ వ్యతిరేకలన్నా ఉండొచ్చు, ఏదైనా వ్యతిరేకమే కదా. ఆ వ్యతిరేకంతో బయట వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆవిడ చెడ్డైంది? ఇప్పుడు ఆవిడ ఇలా చేసింది అలా చేసింది, చంద్రబాబు ఎందుకు మాట్లాడిస్తాడు? ఆయనకు పని ఏంటి? అదంతా ఏంటంటే ఆయన ఇంట్లోనే మంచి జరగట్లేదు. అలాంటప్పుడు బయటకు మంచి చేస్తాడని కోటి వివేకానంద రెడ్డి చనిపోయాడు, ఏదో కారణంగా చనిపోయాడు, వాళ్ళు చేయలేదు. దానిపైన ఆ ఇంట్లో వాడే కదా, దాన్ని ఏం చేయగలరా? ఏం చేయలేదు. అంటే ఇంట్లో ఓడికే మంచి చేయలేని వాడు మాకందరూ చేస్తారంటున్నారు. అయితే ప్రజలు కూడా గుడ్డిగా ఏమంటున్నారంటే, ఇంట్లో వాడు చేయలేదు బయట వాళ్ళు చేశారని దానికోసం కూడా చెప్పాలి. ఏంటంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేస్తున్నాడు కదా, అంటే ఎలా ఇస్తున్నాడు అనేది అనవసరం, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా అని ఉద్దేశంలో ఉన్నారు. కానీ మాలాంటి చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తాం కాబట్టి, సంక్షేమ పథకాలు రావాలంటే ఇప్పుడు నేనున్నాను, అప్పు చేసి ఎంత ఎనర్జీ చేయగలను? లేదనుకో, మనకి ఏంటంటే మన టాలెంట్ ప్రకారం ఒక వ్యాపారం చేసి దాని మీద ఆదాయం వచ్చిందంటే దాని పక్క చేయాలి తప్ప, ఆదాయం లేకుండా ఎన్ని సంవత్సరాలు మనం అప్పు చేసి మన పిల్లలకి బట్టలు కొని ఏం చేయలేం కదా. మన 100 రూపాయలు వస్తే దాంట్లో 90 రూపాయలు లేదా 50 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అంతే కదా. ఇప్పుడు 100 రూపాయలు తప్పించుకుని దాంట్లో ఒక 50 రూపాయలు వచ్చేది, 50 రూపాయలు ఉంటే బాగుంటుంది అంతే తప్ప ప్రతి దానికి ఏదో ఒకటి లేదంటే ఇంట్లో వస్తువులు అమ్మేసుకుని చేయడం అనేది తప్పు కదా, అది కట్ట కాదు కదా. అది తర్వాత మూడోది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏది చెబుదామన్నా, ప్రభుత్వం వ్యతిరేకంగా చెబుదామన్నా సరే ఏదో ఒకటి చేస్తాడు అన్న ఉద్దేశంతో ఎవరు కూడా బయట చెప్పట్లేదు. కానీ ప్రజల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది ఒక రైతులు అవ్వచ్చు, మాలో అవ్వచ్చు, అదే మా మత్స్యకారులు అవ్వచ్చు, ప్రతి చోట కూడా. ఎందుకంటే రైతుల్లో ఎందుకుందంటే, మాకు ఉంది ఎంతో కొద్ది భూమి ఉంది. ఆ భూమి అంత ముందు వరకు కూడా ప్రభుత్వం ముద్రనే చూసాం.
ప్రభుత్వం నేను నాకంటే ఇప్పుడు ఇంచుమించుగా 29 సంవత్సరాలు అంటే నాకు ఊహ అంటే తెలిసి ఇప్పుడు 10 సంవత్సరాలు తెలిసి ఉంటుంది కదా. అప్పటి నుంచి మా నాన్నగారు చూపించిన బుక్లు అయితే ఏ బుక్లు అయితేనే ప్రభుత్వ సింబల్ ఉండేది. ఈవెన్ వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో కూడా వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ సింబల్ ఉండేది. వాళ్ళ నాన్నగారు ఫోటో, వాళ్ళ నాన్నగారు అంటే గొప్పడు ఏం కాదు కదా, వాళ్ళ నాన్నగారు ఫోటో వేసుకోలేదు. కానీ మనోడు ఎందుకు వేసుకున్నాడు అంటే అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడేమో. ప్రతి ఒక్క రైతు కూడా గమనిస్తున్నారు. ఉండి కోలేది ఏమవుతుందంటే ఇలా అన్ని చోట్ల అన్ని విధాలుగా అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ ఏముందంటే ప్రజల యొక్క భూములు ఏదైతే వాళ్ళు కష్టపడుకున్నారో ఆ భూములు తెచ్చుకున్నారో ఆ భూముల మీద అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేయించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఆయన నెగ్గితే ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇవ్వకుండా ఒరిజినల్ డాక్యుమెంట్ ఆఫీసులు ఉండేలాగా, అంటే ప్రభుత్వం దగ్గర ఉండేలాగా, మాకు జిరాక్స్ ఇచ్చేలాగా, అంటే ఆ జిరాక్స్ మాకు ఏం చేసుకోవాలని పరిస్థితులు ఉండేలాగా. అంటే బ్యాంక్ వెళ్తే జిరాక్స్ ఇస్తే ఎవరు ఏమిస్తారు లోను, ఎవరు ఏమవరు కదా. అంటే మాకు లబ్ధి కాదు, ఆయనకి లబ్ధి పొందాలి. అంటే ఆయన ఓటు బ్యాంకింగ్ కోసం లబ్ధి పొందాలి, సంక్షేమ పథకాలు ఇచ్చడం కోసం ఆయన లబ్ధి పొందాలి, తాకడ పెట్టి లబ్ధి చేస్తాడు. కానీ మా కష్టాజీతంతో మీ లబ్ధి పొందకూడదు అనే ఉద్దేశం కూడా ప్రతి ఒక్క రైతుల్లో ఉంది. అయితే మెయిన్ ఏంటంటే చెప్పవలసింది ఏంటంటే ఎంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు బయట రావట్లేదు ఏంటి అని అడిగితే మీకు సమాధానం ఒకటే చెప్తాను. ఎందుకు రావట్లేదంటే వస్తే కనుక చూడండి, మన సుధాకర్ గారు మన ఎస్సీలు, అలాగే చాలా మంది ఎస్సీలు చంపేశారు, మన బీసీలు కావచ్చు, మొన్న రీసెంట్ కుర్రాన్ని చంపేశారు, అవన్నీ చేశారు. అంటే బయటికి వాళ్ళు ప్రశ్నించడానికి వస్తే కనుక ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఎవరు కూడా బయట రాలేదు. కానీ వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పే టైం ఒకటే వచ్చింది. మే 13వ తారీఖుని వాళ్ళ యొక్క ఓటు ముద్రని వేసి, అంటే వాళ్ళు దేనికి ఏదనుకున్నారో ఎవరు మధ్య అనుకున్నారో వాళ్ళ మీద వేసి అక్కడ మెజార్టీతో నెగ్గించుకుంటారని, సీఎం మాత్రం కంపల్సరీ మార్చారనే ఉద్దేశం మా అందరికీ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురానికి రావాలంటావు ఈసారి? పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ రావాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత దానికోసం రాలేదండి. ఎందుకంటే సొంత దానికోసం వచ్చుంటే ఆయన సినిమాలు తీసుకుంటే ఆయన కష్టపడుకుని ఇంట్లో ఆయన ఉండగలడు, హైదరాబాద్లో ఉండగలడు. కానీ ఆయన కష్టపడిన కష్టానికి కూడా ప్రజలకే నేను ఇస్తానని చెప్పి చేయడం జరుగుతుంది. కౌలు రైతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ అన్ని గారు సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద అయినా అనేది మనకు అందరికీ తెలుసు. ఆయన దగ్గర నుంచి కూడా ఏదో విధంగా ఫండింగ్ తెచ్చి మన వీరందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓటింగ్ టైంలో ఇవ్వడం వాళ్ళ తత్వం అయితే, వైసీపీ తత్వం అయితే, ఈయన నెగ్గొక పని తెచ్చే కౌలు రైతులకు ఆదుకున్నాడంటే ఎవరు మంచారు అనేది అందరికీ అర్థమవుతుంది కదా, ప్రజానీకానికి అర్థమవుతుంది. అది కాకపోతే ఇంకా పోయింది ఏంటంటే ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న రిలేషన్ ప్రకారం ఇంకా ఫండింగ్ ఎక్కువ తెస్తాడని, ఆ ఫండింగ్ మొత్తం అంతా కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వాడుతున్న ఉద్దేశంతో మాకు అందరికీ ఆయన నెగ్గించుకుందాని ఉద్దేశం మాకు ఉంది. తప్పకుండా అండి, తప్పకుండా గెలిపిస్తాండి. గ్లాస్ ఈసారి గెలుస్తుంది ఇక్కడ, గాజు గ్లాస్ కంపల్సరీ అండి. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, పగలగొడదామని చాలా మంది వస్తున్నారు. దాన్ని పగలగొడితే వాళ్ళకే నష్టం కదండి. అది ఇప్పుడు ఇదేమవుతుందంటే దానికి పగిలిన తర్వాత ఇంకా పదులుగా ఉంటుంది. నార్మల్ గ్లాస్ ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళకి కొద్దిగా అవకాశం తిరగడానికి అవకాశం ఉంది. వన్స్ ఇరిగిందంటే మాత్రం ఆ పొదురుగా ఉండి మెడలు గుచ్చుకుంటుంది. అది మెడలు గుచ్చుకుంటుంది. ఇంకా దానికి పేక మెడ మధ్యలో గుచ్చుకుంటే ఏమవుతుంది, ఇంకా స్పాట్ డెడ్ అలాగే అదే అవుతుంది. అంతే, అంతమించే జాగ్రత్త చూసుకోవాలంటారు. చాలా జాగ్రత్త మేమనే కాదు, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. లేదనుకుంటే మాత్రం దానికి ఎంత ఇరిగిన ఎన్ని ముక్కలు అవుతాయి అంత పదునైన వాళ్ళకి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి.